Attention please. హోటల్ మేనేజ్మెంట్. దీని గురించి చెప్పుకునే ముందు పూటకోళ్ళమ్మ అక్కడి నుంచి నక్షత్రాల స్థాయి హోటళ్ళ దాకా ఇదో ప్రస్థానం. పూటకోళ్ళమ్మ అంటే ఒక తరానికి చాలా బాగా తెలుసు. ముఖ్యంగా చందమామ కథలు చదివిన తరానికి పూటకోళ్ళమ్మ గురించి బాగా తెలుస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే మన నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు మనవళ్ళని మనవరాళ్ళని దగ్గరికి తీసుకుని చెప్పే కథల్లో ఈ పూటకోళ్ళమ్మ కూడా ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే ఇవాళ చెప్తున్న ఇంగ్లీష్ మీడియం కథల్లో కూడా ఫుడ్ గురించి అవగాహన కలిగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఇంకా విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అయితే ఈ ఆతిథ్యాన్ని, అతిథి దేవో భవ అనే ఈ వ్యవహారాన్ని ప్రస్తుతం హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ద్వారా పరిచయం చేస్తున్నారు. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రాథమికమైంది బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్. ఆతిథ్యానికి సంబంధించి మన దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉన్న కోర్సు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ కోర్సుని సుమారు దేశంలో 21 ప్రీమియర్ కాలేజీల్లో అందిస్తున్నారు. దానికి తోడు 79 రాష్ట్ర స్థాయి, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన కాలేజీల్లో కూడా అందిస్తున్నారు. ఈ కోర్సుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అర్హులు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులు కూడా ఈ ఎంట్రన్స్ పరీక్షను రాయొచ్చు. ఒక ఎంట్రన్స్ పరీక్ష ద్వారా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సులో మొత్తం మీద 12,000 సీట్లు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా హైదరాబాదులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 285 సీట్లు ఉన్నాయి. మేము ముందు చెప్పిన 21 ప్రీమియర్ కాలేజీల్లో ఇదొకటి. ఇవి కాకుండా హైదరాబాద్లోనే వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్లో 120, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తిరుపతిలో 60, తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇది సంగారెడ్డిలో ఉంది, 60 సీట్లు ఉన్నాయి. ఇది కాకుండా ప్రైవేట్ రంగంలో శ్రీశక్తి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇందులో 120 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో పొందాలి అంటే ఆ టెస్ట్ రాయాల్సిందే. ఆ టెస్ట్లో సాధించిన మార్కులు, తద్వారా వచ్చిన ర్యాంకు ఆధారంగానే ఈ 12,000 సీట్లని భర్తీ చేస్తారు. ఇది 3 ఏళ్ళు 6 సెమిస్టర్ల కోర్సు. ఇందులో ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. ఇండస్ట్రీ అంటే పెద్ద పెద్ద హోటల్లో పనిచేయడం అన్నమాట. ఈ కోర్సులో ముఖ్యంగా మొదటిది ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్, 2 రూమ్ సర్వీస్, 3 కిచెన్ మేనేజ్మెంట్. ఈ మూడిట్లో దేని మీద ఆసక్తి ఉంటే ఆ రంగంలో మళ్ళీ నిష్ణాతులుగా ఆరితేరవచ్చు. ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ అంటే వచ్చిన అతిథుల్ని ఆహ్వానించడం, వాళ్ళకి రూముల వివరాలు చెప్పడం, దానికి రేట్లు, మిగతా కల్పించే సౌకర్యాలు అవన్నీ చాలా కర్టసీతోటి చెప్పడం అనేది ఇక్కడ ఉండాలి. ఈ వ్యవహారాలన్నీ ముందు చెప్తారు. దీనికి సంబంధించిన అకౌంటింగ్ వ్యవహారాలు కూడా ఇందులోని భాగంగానే ఉంటాయి. ఇంకా రెండోదైన రూమ్ సర్వీస్. రూమ్లో ఎలా ఉంటుంది, లోపల ఏ ఏ కార్డ్స్ ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ చెప్పాలి. అతిథుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఫైనల్గా కిచెన్ మేనేజ్మెంట్. కిచెన్ మేనేజ్లో అంటే వంట వ్యవహారం. ఇక్కడ ప్రతి ఇంగ్రీడియంట్ మీద పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తారు. ఏ వస్తువుల్ని ఎంతకాలం నిల్వ ఉంచుకోవచ్చు, మరి వేటిని ఫ్రెష్గా ఉపయోగించేయాలి, తర్వాత ఇవి పాడైపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రతి పదార్థం మీద అవగాహన కల్పిస్తారు. అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ మీద కూడా అవగాహన కల్పిస్తారు. ఇలా ఈ 3 రకాలులోనూ తర్ఫీదిస్తారు. వీటి మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం మంచి మంచి హోటళ్ళకి పంపిస్తారు. అక్కడ ఈ వృత్తి సంబంధమైన వ్యవహారాల్ని ప్రాక్టికల్గా నేర్చుకునే సౌలభ్యం ఉంటుంది. ఇది మొత్తం కోర్సు వ్యవహారం. ఇంకా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్లో 5 అంశాలు ఉంటాయి. ఒకటి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్, అందులో 30 ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 60, ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టర్ 50, మొత్తం
200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం గుర్తిస్తే 4 మార్కులు ఇస్తారు. రాంగ్గా గుర్తిస్తే 1 మార్కు కట్ చేస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఈ టెస్ట్లో కీలకమైన అంశాలన్నీ 10th ఇంటర్మీడియట్, ఇంకా బాగా చెప్పాలంటే 10th లోపులో మీకు ఆయా అంశాలపై ఉన్న అవగాహనను పరీక్షిస్తారు. అంతే తప్ప ఎక్కడెక్కడి నుంచో ప్రశ్నలు అయితే అడగరు. కొద్దిగా పాత ప్రశ్నల్ని తర్వాత మోడల్ క్వశ్చన్ పేపర్లని సాల్వ్ చేయగలిగితే కొద్దిపాటి ప్రాక్టీస్ తోటి మంచి మార్కులు, మంచి ర్యాంకు సాధించవచ్చు. అసలు హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు ఇప్పుడు గుర్తించాలి అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే ముందు దక్షిణాదిలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదివే పిల్లల్ని అయితే ఇంజనీరింగ్, లేదంటే మెడిసిన్, ఇవి కాదు అంటే సిఏ వైపు పంపిస్తున్నారు. ఈ ఇంజనీరింగ్ కానీ లేకుంటే మెడిసిన్ కానీ రాకపోతే ఏంటి? సెకండ్ ఆప్షన్ ఉండాలి కదా, మనకి బి వ్యవహారం కూడా ఉండాలి కదా. ఏదో అనుకున్నాం మనం, అది రాకపోతే పార్ట్ బి కూడా ఉండాలి కదా. అయితే వంటల మీద ఆసక్తి, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ మీద అనురాగం, లేకపోతే 10 మందిలో కలవాలన్న ఆసక్తి ఉంటే హోటల్ మేనేజ్మెంట్ ఎంచుకోవాలి. ఇది ఇంజనీరింగ్లో సీట్ రాకపోతేనో, మెడిసిన్లో సీట్ రాకపోతేనో అప్పుడు చూద్దామంటే కుదరదు. ఎందుకంటే నోటిఫికేషను ఇప్పటికే వచ్చేసింది. ఈ ఫిబ్రవరి 15 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ముందు సెకండ్ ఆప్షన్ కింద దీనికి కూడా దరఖాస్తు చేసేసుకుంటే చాలా మంచిది. చివరగా ఇందులోకి రావాలనుకున్న వాళ్ళకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్లో పనిచేయాలంటే స్మైలింగ్ పర్సనాలిటీ ఉండాలి. ఫేస్లో 24 ఎప్పుడు కూడా స్మైలింగ్ చూపులు, లుక్కు ఉండాలి. ఎందుకంటే వచ్చిన అతిథిని ఆకట్టుకోవాలి. తీసుకుంటే తీసుకో, లేకపోతే రూము అన్నట్టుగా వ్యవహరించకూడదు. అది పద్ధతి కూడా కాదు. అలాగే రెండోదైన రూమ్ సర్వీసింగ్ సంబంధించి చూపించడం, తర్వాత అక్కడ సౌకర్యాలపై అవగాహన కల్పించడంలో చాలా ఓపిక ఉండాలి. అంతేకాని చురుబురులాడితే ఈ రంగంలో నిలదొక్కుకోవడం కష్టం. ఇక చివరిదైన కిచెన్ మేనేజ్మెంట్. ఇక్కడ పొయ్యి, గ్యాస్ స్టవ్ లేకపోతే కరెంట్ స్టవ్, ఏదైనా వేడికి దగ్గరలో ఉండాలి. అంతేగాని ఏసీ రూమ్లో కూర్చుంటామంటే కుదరదు. అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కూడా ఇక్కడ తయారు చేయాల్సి ఉంటుంది. దాని మీద అసహ్యభావం కానీ ఇంకేదైనా ఉంటే ఈ కోర్స్ తీసుకోకపోవడమే ఉత్తమం. అందుకని స్మైలింగ్ పర్సనాలిటీ, నాన్ వెజిటేరియన్ ఫుడ్ వండగలిగే స్వభావం, అలాగే వంటగదిలో ఇమడగలిగే సత్తా, తర్వాత ఓర్పు, ఇవన్నీ ఉన్నవాళ్ళే దీన్ని ఎంచుకోవాలి. చివరగా ఇంకో విషయం చెప్తాను. డిసెంబర్ 31, జనవరి 1 పండగ రోజుల్లో హోటల్స్కి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ రోజు సెలవు కావాలి, నేను నా కుటుంబంతో ఉంటాను అంటే ఈ రంగంలో ఇమడడం చాలా కష్టం. ఇంకా ఎప్పుడైనా సరే భారతదేశంలో ఈ హోటల్ మేనేజ్మెంట్ నుంచి 1,00,000 మందికి అవకాశాలు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు కనీసం 30% మంది బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే వేరే రంగంలోకి, లేకపోతే సొంతంగా స్టార్టప్లుగా ఫుడ్ స్టార్టప్లు అలాంటివి పెట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు. అంటే కొంత అనుభవం సంపాదించిన తర్వాత అయితే పై కేడర్కి వెళ్తారు, లేకపోతే సొంతంగా ఆంట్రప్రెన్యూర్షిప్ వెళ్తారు. అందుకని ఎప్పుడూ ఉద్యోగాన్ని కల్పించే రంగం హోటల్ మేనేజ్మెంట్ అని గుర్తించండి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. నమస్తే.